నమస్తే అండి, నేను రజాక్. మీరు ఉద్యోగం మానేశారా, రాజీనామా చేశారా? అయితే మీ పిఎఫ్ పరిస్థితి ఏంటి? ఒకవేళ దాన్ని విత్డ్రా చేయాలనుకుంటే ఎంతవరకు విత్డ్రా చేయొచ్చు? ఒకవేళ వడ్డీ ఇస్తున్నట్లయితే ఎంతవరకు వడ్డీ ఇస్తారు? దాన్ని ఏమైనా టెర్మినేట్ చేసేస్తారా? రిమూవ్ అయిపోతుందా? అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పిఎఫ్ ఏదైతే ఉందో, ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకుంటారో ఆ తర్వాత ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా కాపాడడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అయితే చాలామంది ఉద్యోగులు ఏదైనా కారణాల వల్ల ఉద్యోగం మానేసినప్పుడు తమ యొక్క పిఎఫ్ ఖాతా ఏదైతే ఉందో దాని గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. తాము పనిచేయడం లేదు కాబట్టి ఈ పిఎఫ్ ఖాతా ఏదైతే ఉందో ఇది ఫ్రీజ్ అయిపోద్దని, క్లోజ్ చేసేస్తారని, దీని మీద వచ్చేటటువంటి వడ్డీ కూడా ఆగిపోతుందని భయపడతా ఉంటారు. అయితే పిఎఫ్ రూల్స్ ఏం చెప్తాను నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా వడ్డీ గురించి భయపడుతూ ఉంటారు. ఎస్, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సాధారణంగా ఒక ఉద్యోగం నుంచి తప్పుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత వడ్డీ రావడం ఆగిపోతుందని చెప్పేసి, పిఎఫ్ అమౌంట్ మీద వడ్డీ రావడం ఆగిపోతుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు 3 ఇయర్స్ తర్వాత నుంచి. కానీ అది నిజం కాదు. మీరు ఉద్యోగంలో లేకపోయినా కానీ మీ పిఎఫ్ ఖాతా ఉన్నట్లయితే కనుక దాదాపు మీకు 58 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మీ అకౌంట్ అనేది యాక్టివ్గానే ఉంటుంది. మీకు ప్రతి సంవత్సరం కూడా వడ్డీ వేస్తూనే ఉంటారు. సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ విషయాన్ని అయితే గమనించి, ఇక్కడ ఒక కీ పాయింట్ అయితే ఉంటుంది, దాన్ని పక్కాగా మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిఎఫ్ అకౌంట్కి యుఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనే దాన్ని మీరు లింక్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో యుఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలి. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ వీటన్నిటిని కూడా దాంట్లో లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి లింక్ చేయకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే పిఎఫ్ విత్డ్రా టైంలో, ఉదాహరణకు మీ అకౌంట్ ఇన్యాక్టివ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక, ఉద్యోగం వదిలేసిన 36 నెలల అంటే 3 ఏళ్ల తర్వాత కూడా మీ అకౌంట్ అనేది ఇనాపరేటివ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఉద్యోగం మానేసిన తర్వాత నుంచి 3 సంవత్సరాల వరకు ఈ పిఎఫ్ అకౌంట్ని ఏ ఉద్యోగానికి లింక్ చేసుకోకపోతే కనుక, మీ తర్వాత ఉద్యోగానికి లింక్ చేయకపోతే కనుక ఇది ఇనాపరేటివ్ కింద వెళ్తుంది. అయితే వడ్డీ మాత్రం ఆగదు అనే విషయాన్ని గమనించాలి. వడ్డీ అలాగే కంటిన్యూ అవుతుంది మీకు 58 సంవత్సరాలు వచ్చే వరకు. ఇక లేటెస్ట్ రూల్స్ 2025-26 ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ 2024-25లో ఈ వడ్డీ ఎలా ఉంటుందంటే 8.25% వరకు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇక విత్డ్రా రూల్స్ చూసుకున్నట్టయితే, ఉద్యోగం మానేసిన తర్వాత కనీసం 2 నెలల నిరుద్యోగం తర్వాత మీరు విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మీరు జాబ్ లాస్ అయితే కనుక ముందుగా 75% వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. ఇంతకుముందు పిఎఫ్లో ఎంత డబ్బు ఉంటుందో దాన్ని 100% విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసి కేవలం 75% మాత్రమే. అంటే దీంట్లో వచ్చేసి ఎంప్లాయ్మెంట్ షేర్ ఉంటుంది, ఇంట్రెస్ట్ సహా దీంట్లో 75% వరకు ఇవ్వడం జరిగింది. మిగిలిన 25% ఏదైతే ఉంటుందో దీన్ని వచ్చేసి 1 సంవత్సరం తర్వాత మనకి వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించినారు. కొత్త జాబ్ వచ్చినప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు కొత్తగా మళ్ళీ పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దానికి మళ్ళీ యూఏఎన్ అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసుకుని ఆధార్, పాన్ కార్డ్ ఈ లింక్ చేసుకునే దానికంటే కూడా మీకు ఇంతకుముందు ప్రీవియస్గా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటే దానికి పిఎఫ్ అకౌంట్ ఉంటే దానికి మీరు మళ్ళీ కొత్తగా ఉద్యోగంలో చేరితే కనుక అక్కడ తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. కేవలం దీన్ని లింక్ చేసుకోవడం చాలా బెస్ట్ ఐడియా, గుడ్ ఐడియా అని చెప్తాను. చాలామంది ఏంటంటే భయంతో వెంటనే పిఎఫ్లో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో, ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దీన్ని విత్డ్రా చేస్తారు. అది చాలా తప్పు. అత్యవసరమైతే తప్ప పిఎఫ్ విత్డ్రా చేయొద్దు. లాంగ్ టర్మ్లో వడ్డీ పెరిగి మంచి కార్పస్ ఇది అవుతుంది. ట్యాక్స్ కోణంలో కూడా దీన్ని చూడాల్సి ఉంటుంది. జాబ్ మానేసిన తర్వాత వచ్చేటటువంటి ఇంట్రెస్ట్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పిఎఫ్ మీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా కొనసాగుతుంది. మీరు ఉద్యోగం మానేసినప్పటికీ కూడా వడ్డీ అనేది దాని మీద ఆగదు. కానీ యుఏఎన్ లింక్ తప్పనిసరిగా చేసుకోండి. అకౌంట్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి. సో ఇదన్నమాట మన పిఎఫ్ విత్డ్రాల్స్కి సంబంధించి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకు పిఎఫ్ అకౌంట్ ఉండి మీరు ఒక జాబ్ చేసి ఆ జాబ్ సడన్గా మానేసినా, లేదంటే మిమ్మల్ని తీసేసినా, మీరు రాజీనామా పెట్టినా, వేరొక కంపెనీకి పోయినా, మీ పిఎఫ్ అకౌంట్ ఇన్యాక్టివేట్ అయినా, ఇనాపరేటివ్ అయినా 3 సంవత్సరాల వరకు కూడా మీకు యాక్టివ్గానే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇనాపరేట్ అవుతుంది. బట్
ఎప్పుడైతే ఇనాపరేటివ్ అవుతుందో అప్పటి నుంచి వడ్డీ పడుతుంది. ఎప్పటి వరకు? మీరు రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు, 58 ఇయర్స్ వరకు. కాబట్టి మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి విషయం ఏంటంటే, మీరు ఒక కంపెనీలో ఉద్యోగం మానేసి అక్కడ ఒక పిఎఫ్ అకౌంట్ ఉండుంటే కనుక వేరొక కంపెనీలోకి వెళ్ళున్నప్పుడు మరోసారి కొత్త పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేయకుండా పాతదాన్నే కంటిన్యూ చేసుకోవడం ద్వారా వడ్డీ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదన్నమాట. సో ఇదనమాట కంప్లీట్గా పిఎఫ్కి సంబంధించినటువంటి చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్. ఈపీఎఫ్ఓ రూల్స్ అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది.